ఓకేనండి. మనం లాస్ట్ క్లాస్‌లో ఇన్హెరిటెన్స్ గురించి చెప్పుకున్నాం. పేరెంట్ క్లాస్, చైల్డ్ క్లాస్ అని. ఇన్హెరిటెన్స్‌లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఉంటాయి. సింగిల్ ఇన్హెరిటెన్స్, మల్టీ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్, ఇంకోటి హైరార్కికల్ ఇన్హెరిటెన్స్. సో 4 మెథడ్స్ ఉంటాయండి. సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటే సింగిల్ చైల్డ్, సింగిల్ పేరెంట్. మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటే మల్టిపుల్ పేరెంట్స్, సింగిల్ చైల్డ్. మల్టీ లెవెల్ అంటే ఒక పేరెంట్ ని ఒక ఒక పేరెంట్ ఇంకొక చైల్డ్ కి పేరెంట్ అవుతుంది. అలానే ఆ చైల్డ్ ఇంకో చైల్డ్ కి పేరెంట్ అవుతుంది. ఎగ్జాంపుల్స్ తో చూస్తే మీకు అర్థమవుతుందండి. చూద్దాం ఇప్పుడు ఒక్కొక్కటి. సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటే మనం ఆల్రెడీ మొన్నటి వరకు చూసిన ఎగ్జాంపుల్స్ సింగిల్ ఇన్హెరిటెన్స్. ఒక పేరెంట్ ఒక చైల్డ్. మళ్ళీ చూద్దాం. క్లాస్ ఆఫ్ పి. పి అనేది పేరెంట్. ఎఫ్ ఆఫ్ M1 ఆఫ్ సెల్ఫ్. ఇవి పేరెంట్ మెథడ్ అండి. ఇది ఇనిట్ మెథడ్ ఏం వేరియబుల్స్ అవేమి ఇనిషియలైజ్ చేయట్లేదు, జస్ట్ ఎగ్జాంపుల్స్ చెప్తాను. ప్రింట్ పేరెంట్ మెథడ్. సో ఇది పేరెంట్ క్లాస్. చైల్డ్ క్లాస్ డిఫైన్ చేద్దాం. క్లాస్ ఆఫ్ సి. ఈ చైల్డ్ కి పేరెంట్ ని పాస్ చేయాలి ఇందులోకి. సో పేరెంట్ వచ్చేసి పి అనే నేమ్ పేరెంట్ క్లాస్ అన్నమాట. సో మీకు కూడా డెఫ్ ఆఫ్ M2 మెథడ్ డిఫైన్ చేద్దాం. ప్రింట్ చైల్డ్ క్లాస్. ఫంక్షన్ డెఫినేషన్, క్లాసెస్ డెఫినేషన్ అయిపోయిందండి. సో ఆబ్జెక్ట్, ఇందులో M1 మెథడ్ ఉంది, ఇందులో M2 మెథడ్ ఉంది. సో ఇప్పుడు మనం సి ఆబ్జెక్ట్ లో, సి అనే క్లాస్ లో మనకి M1 M2 రెండు యాక్సెస్ చేయగలుగుతాం. ఎందుకంటే పేరెంట్, పి అనేది పేరెంట్, పేరెంట్ అట్రిబ్యూట్స్ అన్ని చైల్డ్ కి వస్తాయి, కానీ చైల్డ్ అట్రిబ్యూట్స్ పేరెంట్ కి వెళ్ళవు. ఇదే M2 మనం ఇక్కడ పి తోటి M2 ట్రై చేస్తే అవ్వదు, కానీ సి తోటి M1 ట్రై చేస్తే అవుతుంది. ట్రై చేద్దాం ఇప్పుడు. సి ఈక్వల్ టు ఆబ్జెక్ట్ ఇనిషియలైజ్ చేసాము, సి మీద మెథడ్స్ అప్లై చేద్దాం. సి డాట్ M1, సి డాట్ M2. చూడండి, రెండు సి మీదనే అప్లై చేసాం మనం. పేరెంట్ క్లాస్ ఎక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేదు, దాన్ని ఏం డిఫైన్ చేయలేదు. సో చైల్డ్ క్లాస్ తోనే రెండు యాక్సెస్ చేస్తున్నాం, రెండు అయ్యాయి. అలా కాకుండా ఇక్కడ ఎక్స్ అనే వేరియబుల్ ఉంది, దాన్ని యాక్సెస్ చేయాలనుకుంటున్నాము. సెల్ఫ్ డాట్ ఎక్స్. ఇలా కూడా చేయొచ్చండి. ఈ ఎక్స్ ఉంది, ఈ ఎక్స్ ని ఇక్కడ కూడా యాక్సెస్ చేయాలి అనుకుంటున్నాం. ట్రై చేద్దాం ఒకసారి. సో M1 మెథడ్ లో సెల్ఫ్ డాట్ ఎక్స్ ఉంది. సో ఇక్కడ కూడా ప్రింట్ చేయమన్నాం సెల్ఫ్ డాట్ ఎక్స్. చూడండి, ఈ పేరెంట్ లో ఏవైతే ఉన్నాయో అవన్నీ చైల్డ్ కి అప్లికేబుల్. సో ఇది సింగిల్ ఇన్హెరిటెన్స్, ఒక చైల్డ్ ఒక పేరెంట్, సింగిల్ ఇన్హెరిటెన్స్. నెక్స్ట్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటే మల్టిపుల్ పేరెంట్స్, సింగిల్ చైల్డ్. మల్టిపుల్ ఇన్హెరిటెన్స్, సింగిల్ పేరెంట్ సింగిల్ చైల్డ్. మల్టిపుల్ పేరెంట్ క్లాసెస్, సింగిల్ చైల్డ్ క్లాస్. ఎగ్జాంపుల్ చూద్దాం. క్లాస్, సారీ, స్మాల్ లెటర్, క్లాస్ P1. P1 అనేది పేరెంట్ క్లాస్ అండి ఇక్కడ.
సేమ్ మెథడ్స్ అప్లై చేద్దాం. P1 మెథడ్. నెక్స్ట్ ఇంకొక పేరెంట్ ని డిఫైన్ చేద్దాం. పేరెంట్ P2. ఇందులో M2 మెథడ్ ఉందనుకోండి. ప్రింట్ పేరెంట్ P2 మెథడ్. ఇప్పుడు చైల్డ్ క్లాస్ డిఫైన్ చేద్దాం. క్లాస్ C1 ఆఫ్ P1, P2. రెండు పేరెంట్స్ ని పాస్ చేస్తున్నామండి ఇక్కడ. ఇక్కడ కూడా కొన్ని మెథడ్స్ డిఫైన్ చేద్దాం. డిఫైన్ అండ్ 3. చైల్డ్ క్లాస్ C1. P1, P2 అనేవి పేరెంట్స్ అండి. ఇక్కడ ఈ 2 పేరెంట్స్ ని ఒకే చైల్డ్ కి పాస్ చేస్తున్నాము. సో ఇక్కడ చూద్దాం. C=C1. ఇప్పుడు C మీద M1, M2, M3 అన్ని మెథడ్స్ అప్లికేబుల్. C.M1, C.M2, C.M3. X మనం ఇక్కడ డిఫైన్ చేయలేదు. X=, P1, P2 అనేవి ఇండిపెండెంట్ అండి. ఆ రెండింటికి ఏం రిలేషన్ లేదు. నేను జస్ట్ P1 లో మాత్రమే X క్రియేట్ చేస్తాను. X ని ఇక్కడ యాక్సెస్ చేయొచ్చు. P2 లో యాక్సెస్ చేయలేము ఎందుకంటే P1, P2 ఇండిపెండెంట్. సారీ డాట్ పెట్టాను. ఇక్కడ చూడండి అన్ని మెథడ్స్ ఎగ్జిక్యూట్ అయ్యాయి. పైన కామెంట్ చేయలేదు, పైనవి కూడా అయ్యాయి. పేరెంట్ P1 మెథడ్, P2 మెథడ్, చైల్డ్ క్లాస్ మెథడ్ అన్ని ఎగ్జిక్యూట్ అయ్యాయి విత్ C ఆబ్జెక్ట్. చైల్డ్ క్లాస్ ఆబ్జెక్ట్ తోటి అన్ని ఎగ్జిక్యూట్ అయ్యాయి. ఇప్పుడు ఒకవేళ ఇందులో కూడా M2 మెథడ్ ఉంది, ఇక్కడ కూడా M2 మెథడ్ ఉంది. పేరెంట్ P1 మెథడ్ M2. సో రెండిట్లో M2 మెథడ్ ఉందండి. P1 లో M2 మెథడ్ ఉంది, P2 లో కూడా M2 మెథడ్ ఉంది. అప్పుడు చైల్డ్ మీద M2 మెథడ్ అప్లై చేసినప్పుడు ఏ మెథడ్ వస్తుందో చూద్దాం. చూడండి, ఫస్ట్ పేరెంట్ P1 మెథడ్ M1 అనేది ఒకటే మెథడ్ కాబట్టి పేరెంట్ P1 మెథడ్ వచ్చింది. నెక్స్ట్ C.M2 మెథడ్ అప్లై చేసాం కానీ ఇక్కడ ఏమొచ్చింది, పేరెంట్ P1 మెథడ్ M2. అంటే ఏంటంటే ఇది వచ్చింది. ఇది ఎందుకు వచ్చింది అంటే మనం ఫస్ట్ పేరెంట్ P1 గా పాస్ చేసాం. ఈ ఆర్డర్ లెఫ్ట్ టు రైట్ అండి. ఫస్ట్ ఏ పేరెంట్ అయితే పాస్ చేసామో అందులో ఉన్న మెథడ్స్ కానీ వేరియబుల్స్ కానీ ఫస్ట్ ప్రియారిటీ. సేమ్ వేరియబుల్ సేమ్ మెథడ్ రెండు పేరెంట్స్ లో ఉన్నప్పుడు ఫస్ట్ పేరెంట్ కి ప్రియారిటీ అన్నమాట. సో ఇక్కడ ఫస్ట్ పేరెంట్ లో పేరెంట్ P1 మెథడ్ M2. అదే సెకండ్ పేరెంట్ లో అయితే జస్ట్ పేరెంట్ P2 మెథడ్ అని ఉంది. సో ఈ ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఇంపార్టెంట్. మనం ఏ ఆర్డర్ పాస్ చేస్తే అదే ఆర్డర్ లో ప్రియారిటీ తీసుకుంటుంది. సేమ్ అదే మెథడ్ మనకి ఇప్పుడు చైల్డ్ లో కూడా ఉందనుకోండి. M2 మెథడ్ చైల్డ్ C1 మెథడ్ M2.
ఇప్పుడు చూద్దాం. చైల్డ్ లో కూడా M2 మెథడ్ ఉంది. ఇప్పుడు ఏమైంది చూడండి. చైల్డ్ C1 మెథడ్ M2 ఇది ఎగ్జిక్యూట్ చేసినప్పుడు, ఎందుకంటే ఫస్ట్ సేమ్ క్లాస్ అన్నిట్లో ఉందనుకోండి, చైల్డ్ క్లాస్ లో ఫస్ట్ ప్రిఫరెన్స్ గోస్ టు చైల్డ్ క్లాస్. చైల్డ్ క్లాస్ లో డిఫైన్ చేసి ఉంది అంటే ఆ మెథడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫస్ట్ M2 కోసం ఇక్కడ చూస్తుంది, M2 ఇక్కడ లేదు. నెక్స్ట్ మనం ఇక్కడ పాస్ చేసిన పేరెంట్ ఏంటి, P1. సో P1 లో M2 మెథడ్ ఉందా, ఎస్ ఉంది, కాబట్టి M2 ఇక్కడ నుంచి తీసుకుంటది. ఒకవేళ ఇక్కడ కూడా లేదు అంటే అప్పుడు P2 మెథడ్ లో చెక్ చేస్తుంది. సో ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఇలా ఉంటుంది. ఇప్పుడు ఆర్డర్ మార్చేద్దాం చూడండి. ఇక్కడ P2 ఇక్కడ కూడా P1, దీన్ని M4 చేద్దాం. సో ఇప్పుడు సెకండ్ పేరెంట్ ని పాస్ చేశాను. M2 మెథడ్ P1 లో ఉంది, P2 లో కూడా ఉంది. C.M2 చూడండి, పేరెంట్ P2 మెథడ్ ఈ మెథడ్ లో ఉన్నదే ఎగ్జిక్యూట్ అయ్యింది, ఇందులో ఉన్నది అవ్వలేదు. ఎందుకంటే ఇప్పుడు మనం ఫస్ట్ P2 పాస్ చేసాము. సో ఫస్ట్ ఏది ఉంటే అది లెఫ్ట్ టు రైట్ ప్రియారిటీ అండి. సేమ్ మెథడ్స్ ఆర్ సేమ్ వేరియబుల్స్ అన్నిట్లో ఉంది అంటే లెఫ్ట్ టు రైట్ ప్రియారిటీ. వీటన్నిటికంటే ముందు చైల్డ్ క్లాస్ లోనే ఉందనుకోండి, అది ఎగ్జిక్యూట్ అవుతుంది, మిగతా రెండిట్లో ఇగ్నోర్ చేస్తుంది. సో ఇది మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఇది. సో ఇలా 2 పేరెంట్సే కాదు, మనకి ఎన్ నెంబర్ ఆఫ్ పేరెంట్స్ మీకు ఎన్ని కావాలంటే అన్ని పాస్ చేసుకోవచ్చు. సో ఈ చైల్డ్ మెథడ్ లో P1 P2 అన్ని మెథడ్స్ అన్ని వేరియబుల్స్ చైల్డ్ కి ఇన్హెరిట్ అవుతాయి, అన్ని వస్తాయి. నెక్స్ట్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. ఎక్కడైనా అర్థం అవ్వకపోతే ఆపండి. ఫస్ట్ పేరెంట్ P1 ఉందండి, ఇది జస్ట్ పేరెంట్ మెథడ్ అనుకోండి. చైల్డ్ C1, ఇక్కడ ఏంటంటే మల్టిపుల్ చైల్డ్, సింగిల్ పేరెంట్, మల్టిపుల్ పేరెంట్ ఒకటే పేరెంట్ ఉంటది, కానీ చిల్డ్రన్ మాత్రం ఇన్హెరిటెన్స్ లాగా ఉంటదండి. సారీ, ఇన్హెరిటెన్స్ అన్న ఒక చైల్డ్, ఒక పేరెంట్ కి ఒక చైల్డ్ ఉంటది, మళ్ళీ ఆ చైల్డ్ ఇంకో చైల్డ్ కి పేరెంట్ అవుతుంది. ఇప్పుడు చూద్దాం. ఇది C1, క్లాస్ ఆఫ్ C1 కి P1 పేరెంట్. క్లాస్ C1 కి P1 అనేది పేరెంట్. M2 మెథడ్ తీసేస్తున్నాను ఇక్కడ. క్లాస్ C1 కి P1 అనేది పేరెంట్, అలాగే క్లాస్ C2 కి C1 అనే వాళ్ళు పేరెంట్ అవుతారు. ఇప్పుడు చూడండి, P1 ప్రాపర్టీస్ అన్ని C1 కి వస్తాయి, కానీ C2 కి మాత్రం P1 ప్రాపర్టీస్ C1 ప్రాపర్టీస్ రెండు వస్తాయి. ఇది గ్రాండ్ చైల్డ్ అనుకోండి, పేరెంట్స్ ప్రాపర్టీ వస్తుంది, గ్రాండ్ పేరెంట్స్ ప్రాపర్టీ కూడా వస్తుంది. సో మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటే ఇలా, ఫస్ట్ ఒక పేరెంట్ క్లాస్ ఉంటుంది, ఆ పేరెంట్ క్లాస్ ఒక చైల్డ్ కి పేరెంట్ అవుతుంది. సేమ్ మళ్ళీ అదే C1 ఇంకొక చైల్డ్ కి పేరెంట్ అవుతుంది. ఇప్పుడు చూద్దాం ఇందులో ఏమేమి అట్రిబ్యూట్స్ ఉంటాయో. A ఈక్వల్ టు పైథాన్, ఇక్కడ X. ఈ మెథడ్ లో C1 లో X ని యాక్సెస్ చేయొచ్చు. ఇది C2 లో X ని యాక్సెస్ చేయొచ్చు. చూద్దాం అవన్నీ. ప్రింట్ సెల్ఫ్ డాట్ ఎక్స్ కామా సెల్ఫ్ డాట్ ఏ అనేది సెకండ్ చైల్డ్ లో ఉంది. సో రెండు యాక్సెస్ చేయగలుగుతాము. ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం. C ఈక్వల్ టు C2 ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం. C2 అనేది అన్నిటికీ యాక్సెసిబుల్ ఉందండి. గ్రాండ్ చైల్డ్ C2 అనేది, C2 కి అన్ని మెథడ్స్ ఉన్న ప్రాపర్టీస్ అన్ని వస్తాయి. ఇప్పుడు C మీద ఏమేమి అప్లై చేయొచ్చు, X, A, M1, M2, M3, M4 అన్ని వస్తాయి. C డాట్ M1, C డాట్ M2, C డాట్ M3,
సి డాట్ M4 ఫస్ట్ ఇంతవరకు ఎగ్జిక్యూట్ చేద్దాం. సో పేరెంట్ P1 మెథడ్, పేరెంట్ P2 మెథడ్, క్లాస్ చైల్డ్ C1 మెథడ్. మనం సెల్ఫ్ డాట్ ఎక్స్ రెండు ప్రింట్ చేయాలి. ఎక్స్ వాల్యూ 100, ఏ వాల్యూ పైథాన్. అంటే ఏంటి, రెండు పేరెంట్స్ లో ఉన్నవి కూడా మనం ఇక్కడ యాక్సెస్ చేయగలిగాము. సో M3 M4 మెథడ్స్ అనేవి చైల్డ్ క్లాస్ లోవి. నెక్స్ట్ ఇది సి అంటే C2 చైల్డ్ అండి. ఇప్పుడు C1 చైల్డ్ చూద్దాం. C1 ఈక్వల్ టు, ఇప్పుడు ఈ C1 మీద ఏమేమి అప్లై చేయొచ్చు? C1 అంటే ఇది, దీంట్లో ఏమేమి మెథడ్స్ వస్తాయి? ఓన్లీ M1 M2 మాత్రమే వస్తాయి. అండ్ ఎక్స్ ఏ M1 M2 ఈ రెండు మాత్రమే చేయగలుగుతాం. C1 డాట్ M1, C1 డాట్ M2. చూడండి, ఓన్లీ P1 P2 మాత్రమే వచ్చాయి. ఇక్కడ నేను M3 M4 యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తాను C1 మీద. చూడండి, C1 హ్యాస్ నో అట్రిబ్యూట్ M3, ఎందుకంటే C1 లో M3 అనే మెథడ్ లేదు. P1 లో లేదు, C1 లో లేదు, రెండిట్లో లేదు కాబట్టి అవ్వట్లేదు. అది ఉన్నది ఇక్కడ. సో అలా ఇది మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అండి. ఇందాకది ఏంటి, సింగిల్ ఇన్హెరిటెన్స్, ఇది మల్టీ లెవెల్, సారీ ఇది మల్టీ లెవెల్. ఎందుకంటే డిఫరెంట్ లెవెల్స్, ఒక పేరెంట్ కి ఒక చైల్డ్ కి ఒక పేరెంట్ ఉంటుంది, మళ్ళీ ఆ చైల్డ్ ఇంకొక చైల్డ్ కి పేరెంట్ అవుతుంది. మల్టీ లెవెల్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మల్టీ లెవెల్ ఇది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి, హైరార్కికల్. హైరార్కికల్ అంటే సేమ్ పేరెంట్ ని డిఫరెంట్ చైల్డ్ క్లాసెస్ లో యూస్ చేస్తాం. పేరెంట్ used in multiple child classes. C2 లో కూడా P1 పాస్ చేస్తానండి. అంటే ఒకటే పేరెంట్ మల్టిపుల్ చైల్డ్స్ ఉంటారు. సింగిల్ పేరెంట్ మల్టిపుల్ చైల్డ్. సేమ్ ఇక్కడ ఇవే మెథడ్స్ అప్లై చేద్దాం. C2 కాన్సెప్ట్ మొత్తం సేమ్ అండి, జస్ట్ నేమ్స్ మాత్రమే డిఫరెంట్ అంతే. ఇక్కడ చూడండి, C2 లో మనం ఎవరిని పేరెంట్ గా పాస్ చేస్తున్నాం? P1 అంటే జస్ట్ M1 మెథడ్ ఉంది. సో ఈ C2 లో M2 మెథడ్ యాక్సెస్ చేయలేము. M2 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. C1 లో ఉంది M2, కాబట్టి మనం M2 మెథడ్ యాక్సెస్ చేయలేము. ఇక్కడ రన్ చేసి చూద్దాం నిజమా కదా. చూడండి, C2 హ్యాస్ నో అట్రిబ్యూట్ M2. C2 కి M2 అనేది లేదు, ఎందుకంటే ఇక్కడ కామా C1 పెడితే అప్పుడు అవుతుంది, కాకపోతే మనం పెట్టలేదు, ఇది ఉండదు. ఏ కూడా లేదంట. ఏ అనేది ఏంటి, C1 ఆబ్జెక్ట్ కదా ఏ, కాబట్టి ఏ కూడా దీనికి అవ్వదు. చూడండి, ఇప్పుడు దీనికి ఈ C2 కి ఏమేమి మెథడ్స్ ఉంటాయి? M1 అనేది P1 లో ఉంది, M1 M3 M4. అదే ఒకవేళ మనం C1 ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే M2 M3 M4, సారీ M1 M2నే ఉంటాయి. C1 క్రియేట్ చేద్దాం. C1 డాట్ M1,
C1.m2 ఓన్లీ ఈ టూ మెథడ్స్ మాత్రమే అప్లికేబుల్ C1 మీద. ఇందుకు C1 కి P1 అనేది పేరెంట్. ఈ పేరెంట్ లో M1 మెథడ్ ఉంది, ఈ చైల్డ్ లో M2 మెథడ్ ఉంది. ఓన్లీ ఈ టూ మెథడ్స్ మాత్రమే కాల్ చేయగలుగుతాం. సో ఎగ్జిక్యూట్ అయ్యండి. సో ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. మీకు ఇలాగా మన రిక్వైర్మెంట్ ని బట్టి ఎలాంటిది కావాలంటే అలాంటిది ఇన్హెరిట్ చేసుకోవచ్చు. ఆ, దీన్ని ఇక్కడ చూసాం కదండి, ఫస్ట్ లెఫ్ట్ నుంచి రైట్ కి మనం ఏ క్లాస్ పాస్ చేస్తే ఫస్ట్ ఆ క్లాస్ లో ఉన్నది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాము, నెక్స్ట్. ఈ ఆర్డర్ ని మెథడ్ రిజల్యూషన్ ఆర్డర్ అంటారు. ఈ ఎగ్జాంపుల్ తీసుకొని మీకు చూపిస్తాను అది ఎలా తెలుస్తుంది మనకి అని. మెథడ్ రిజల్యూషన్ ఆర్డర్ అంటే ఏ మెథడ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ వస్తుంది. C ఈక్వల్ టు C1. ఇప్పుడు C1 కి మెథడ్ రిజల్యూషన్ ఆర్డర్ చూద్దామండి. MRO ఆఫ్ C C డాట్ ఒక డైరెక్ట్ గా క్లాస్ మీద అప్లై చేయాలి. C1 డాట్ MRO దీన్ని ప్రింట్ చేద్దాం. ఇక్కడ చూడండి ఆర్డర్ ఇచ్చింది. మనం C1 కి మనం మెథడ్ రిజల్యూషన్ ఆర్డర్ చూసింది C1 కి. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటి, ఆ C1 క్లాస్ లో ఏమైనా ఉంటే అది ఫస్ట్ ప్రిఫరెన్స్. సో ఫస్ట్ C1. నెక్స్ట్ మనం ఇక్కడ పాస్ చేసిన ఆర్డర్ ఏంటి, P2. ఫస్ట్ మెథడ్ P2 కాబట్టి ఫస్ట్ P2, తర్వాత P1, తర్వాత P1. సో ఇలా ఉంటుందండి ఆర్డర్. మనం ఇక్కడ ఇంకా నెక్స్ట్ ఏమైనా పాస్ చేస్తే అవి వస్తాయి. సో ఇలా ఏ మెథడ్ అయినా మనకి కాంప్లెక్స్ గా ఉన్నాయనుకోండి, చాలా రియల్ టైమ్ లో మనకి చాలా పాస్ చేస్తాం. ఒకటి రెండు కాకుండా చాలానే పాస్ చేస్తాం. చాలా లెవెల్స్ కూడా ఉంటుంది. సో అప్పుడు మనం ఆర్డర్ కనుక్కోవాలి అంటే ఇలాగా క్లాస్ నేమ్ డాట్ దాని మెథడ్ రిజల్యూషన్ ఆర్డర్ ఇలా చేస్తే మనకి ఆర్డర్ వస్తుంది అనమాట. ఏది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏది నెక్స్ట్ ప్రిఫరెన్స్ అనేది తెలుస్తుంది. సో ఇది ఇన్హెరిటెన్స్ అండి. ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఇన్హెరిటెన్స్ లో? ఓకే, ఏం లేకపోతే నెక్స్ట్ పాలిమార్ఫిజం. పాలిమార్ఫిజం అంటే ఏం లేదండి, జస్ట్ ఇక్కడ M1 M2 డిఫరెంట్ మెథడ్స్ డిఫైన్ చేస్తున్నాము. సో ఇది ఒక్కొక్క క్లాస్ లో మనం M1 కి ఒక్కొక్క క్లాస్ లో ఒక్కొక్క డెఫినేషన్ ఇస్తాము. ఇక్కడ ఏంటి, జస్ట్ M1 అంటే ప్రింట్ P1 మెథడ్. సేమ్ అదే M1 కి ప్రింట్ P2 మెథడ్ అంటాను. ఒక్కొక్క క్లాస్ లో ఒక్కొక్క డెఫినేషన్ ఇస్తాను నేను. అంటే ఏంటి, అది క్లాస్ ని బట్టి దాని బిహేవియర్ చేంజ్ చేసుకుంటుంది. అలా చేంజ్ చేయడమే పాలిమార్ఫిజం అన్నమాట. డిఫరెంట్ ఫార్మ్స్ లో ఉంటుంది. దానికి ఎగ్జాంపుల్స్ చూద్దాం పాలిమార్ఫిజం కి. సో క్లాస్ డిఫరెంట్ యానిమల్స్ ఉంటాయండి. యానిమల్స్ అన్ని సౌండ్స్ చేస్తాయి, కానీ ఒక్కొక్క యానిమల్ ఒక్కొక్క సౌండ్ చేస్తుంది, కానీ అవి డిఫరెంట్. సో మన యానిమల్ క్లాస్ ని బట్టి ఆ సౌండ్స్ డిఫైన్ చేయాలి. చూద్దాం ఇప్పుడు క్లాస్ ఆఫ్ డాగ్ ప్రింట్ మెథడ్. అన్నిటికీ టాక్ అనే మెథడ్ పెడదాము. ఏంటి, ప్రింట్
నెక్స్ట్ క్యాట్. దీంట్లో మెథడ్ అన్నిటికీ టాక్ మెథడే, అంటే సేమ్ మెథడ్ నేమ్ ఉంటుంది కానీ దాని బిహేవియర్ ఎలా అవుతుంటుందో చూద్దాం. క్లాస్ ఆఫ్ గోట్. అన్నిటికీ సెల్ఫ్ పాస్ చేయాలండి, అంటే ఆ క్లాస్ రిలేటెడ్ మెథడ్స్ అని మీనింగ్. క్లాస్ ఆఫ్ బ్యాక్. ఇంకొకటి హ్యూమన్ కూడా ఉంది. క్లాస్ ఆఫ్ హ్యూమన్. సరే, హాయ్ హలో ఏదో చెప్తారు. హాయ్ డిఫరెంట్ క్లాసెస్ ఉన్నాయండి, డిఫరెంట్ యానిమల్ క్లాసెస్ ఉన్నాయి, ఒక్కొక్కటి ఒక్కొక్క సౌండ్ చేస్తుంది. కాకపోతే ఏంటి, అందరూ చేసేది టాకింగే, కాకపోతే ఒక్కొక్క యానిమల్ బిహేవియర్ ఒక్కొక్కలాగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేద్దాం. ఫస్ట్ లిస్ట్ ఈక్వల్ టు, దానికంటే ముందు డి ఈక్వల్ టు డాగ్, సి ఈక్వల్ టు క్యాట్. ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తున్నానండి ఇక్కడ, మనకి తెలిసిన కాన్సెప్ట్. జి ఈక్వల్ టు గోట్ అండ్ హెచ్ ఈక్వల్ టు హ్యూమన్, ఈక్వల్ టు డక్. సో డిఫరెంట్ క్లాస్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసాము, ఒక్కొక్క యానిమల్ కి ఒక్కొక్క క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాము. సో వీటన్నిటి మీద ఏంటి మనం మెథడ్ అప్లై చేస్తుంది, అన్నిటికీ టాక్ మెథడే ఉంది. ఇప్పుడు చూద్దాం. డి డాట్, క్యాపిటల్ డి అంటే డాగ్ అండి, స్మాల్ డి అంటే డక్. సారీ, క్యాట్ కాదు, క్యాట్ మీద టాక్ మెథడ్. అలాగే జీ డాట్ టాక్, డాట్ టాక్, స్మాల్ డి డాట్ టాక్. ఓకే సారీ, ఇక్కడ క్లాస్ చూడండి, మనం ఒక్కొక్క యానిమల్ ని బట్టి దాని మీద మెథడ్స్ అప్లై చేస్తే డి డి డాట్ టాక్ అంటే డాగ్ వచ్చింది, సి అంటే క్యాట్ వచ్చింది. అలా ఏ ఆబ్జెక్ట్ రిలవెంట్ మెథడ్ ఆ ఆబ్జెక్ట్ కి వచ్చింది. సేమ్ మనం ఇలా ఇన్ని నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయకుండా లిస్ట్ చేద్దాం. లిస్ట్ ఈక్వల్ టు, లిస్ట్ లో ఏం పెడతాం, ఈ ఆబ్జెక్ట్స్ పెడదాం. డిసిజిహెచ్డి, డిసిజిహెచ్డి. సో లిస్ట్ ని ఇలా యూస్ చేస్తామండి రియల్ టైమ్ లో, మనం ఎక్కువ క్లాసెస్ ఎక్కువ మెథడ్స్ ఇలా ఉన్నప్పుడు చేస్తాం. సో అన్నిటికీ సేమ్ మెథడే ఫర్ ఆబ్జెక్ట్ ఇన్ ఎల్. వీటన్నిటి మీద మనం అప్లై చేసింది ఏంటి, టాక్ మెథడ్. ఆబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డాట్ టాక్. ఇది కామెంట్ చేద్దాం ఇప్పుడు.
సో లిస్టే ఉండాల్సిన పని లేదు, టప్పులైనా పెట్టుకోవచ్చు మన ఇష్టం. చూడండి సేమ్ అవుట్పుట్. సో ఇలా సేమ్ మెథడ్ డిఫరెంట్ క్లాసెస్ లో డిఫరెంట్ గా బిహేవ్ చేస్తుంది, కాబట్టి దీన్ని పాలిమార్ఫిజం అంటారు. పాలీ అంటే మెనీ, మార్ఫిజం అంటే డిఫరెంట్ ఫార్మ్స్. డిఫరెంట్ ఫార్మ్స్ లో ఒక్కొక్క క్లాస్ లో ఒక్కొక్కలాగా బిహేవ్ చేస్తుంది కాబట్టి దీన్ని పాలిమార్ఫిజం అంటారండి. సో పాలిమార్ఫిజం అనేది ఆ, ఇందులో కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి పాలిమార్ఫిజం కి. ఓవర్ రైడింగ్, ఓవర్లోడింగ్. ఓవర్ రైడింగ్ అంటే ఏం లేదండి, ఇప్పుడు సేమ్ వేరియబుల్ కి ఏ ఈక్వల్ టు 10 ఇస్తాము ఫస్ట్ టైం, నెక్స్ట్ ఏ ఈక్వల్ టు 5 ఇస్తాం, నెక్స్ట్ ఏ ఈక్వల్ టు సమ్ వాల్యూ ఇస్తాం. మనం లేటెస్ట్ గా ఏది ఇస్తే అది స్టోర్ అవుతుంది. అదేంటి? ఓవర్ రైడ్. ఓవర్ రైడ్ చేస్తున్నాము, ఉన్న వేరియబుల్ కి సేమ్ వేరియబుల్ కి దాంట్లో ఉన్న వాల్యూస్ మార్చేస్తున్నాము. సో అది ఓవర్ రైడ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఓవర్ లోడ్ అంటే దాని మీనింగే మార్చేయాలి అసలు. ఇప్పుడు ఏంటి, పైథాన్ లో జస్ట్ అడిషన్ చేయాలి అంటే 10+20, 30+20 ఇలా ఏదో చేస్తాము. మనకు కావాల్సిన నంబర్స్ మీద జస్ట్ ప్లస్ సింబల్ పెట్టి చేస్తాము. స్ట్రింగ్స్ కి కావాలంటే కూడా అలాగే చేస్తామండి. అంటే మనం ప్లస్ ప్లస్ సింబల్ తో యాడ్ చేయగలిగిన స్ట్రింగ్స్, నంబర్స్ ని యాడ్ చేయగలుగుతాము. ఇంకేమన్నా యాడ్ చేయగలుగుతామా? ఇంకేం లేదండి, ఓన్లీ స్ట్రింగ్, నంబర్స్ మాత్రమే యాడ్ చేయగలుగుతాం. సో ఆ ప్లస్ ఆపరేటర్ ని వేరే ఏవైనా యాడ్ చేయడానికి, ఒక 2 సెట్లను యాడ్ చేయాలో, లేదంటే 2 టపుల్ని యాడ్ చేయాలో, లేదంటే ఏదైనా ఫంక్షన్స్ కి వచ్చే 2 అవుట్పుట్స్ ని యాడ్ చేయాలనుకుంటున్నాము, ఇలాంటి వాటికి చేయాలి అంటే ప్లస్ ఆపరేటర్, డిఫాల్ట్ గా ఉన్న ప్లస్ ఆపరేటర్ సపోర్ట్ చేయదు. దానికి మెథడ్ ఓవర్లోడ్ చేయాలి. అంటే ఏంటి, ఉన్న మీనింగ్ మార్చేయాలి. ప్లస్ అంటే ఆల్రెడీ డిఫాల్ట్ గా పైథాన్ లో డిఫైన్ చేస్తున్నారు. ఆ పైథాన్ లాంగ్వేజ్ బిల్డ్ చేసేటప్పుడు ఎక్కడో చెప్పుకున్నారు దానికి ప్లస్ అంటే రెండింటిని యాడ్ చేయాలి అని. సో దాని మీనింగ్ మార్చేయడాన్ని ఓవర్లోడింగ్ అంటారండి. చూద్దాం దాన్ని ఇప్పుడు. ఓవర్లోడింగ్, ఓవర్లోడింగ్, ఓవర్ రైడింగ్, 2 మెథడ్స్ ఉంటాయి. ఫస్ట్ ఓవర్లోడింగ్ చూద్దాం. ప్రింట్ 20, జస్ట్ 30 అని మనకు అవుట్పుట్ వస్తుంది. అంటే ఇది నంబర్స్ మీద అప్లై అవుతుంది. 30 అని వచ్చింది. సేమ్ దీన్ని స్ట్రింగ్స్ కి కూడా అప్లై చేయొచ్చు మనం. పైథాన్ ప్లస్ సీక్వెల్. సో నంబర్స్ కి అయితే జస్ట్ న్యూమరికల్ క్యాలిక్యులేషన్స్ జరిగి నంబర్స్ కి అడిషన్ జరిగింది. అదే స్ట్రింగ్ అయితే స్ట్రింగ్ లాగానే బిహేవ్ చేసింది. పైథాన్ సీక్వెల్ ని కలిపి ఒక వర్డ్ గా చేసింది. సేమ్ మల్టిప్లికేషన్ తో కూడా అంతే చేస్తామండి. సో ఇప్పుడు ఆ మెథడ్స్ అనేవి అలా అలా కాకుండా మనం వేరేలాగా బిహేవ్ చేయాలి. 2 ఫంక్షన్ అవుట్పుట్స్ తీసుకొని దాన్ని కలపాలి, అలాంటివి చేయాలనుకుంటున్నాం. ఇప్పుడు చూద్దామండి, ఒక క్లాస్ ఎగ్జాంపుల్ తో చూద్దాము. క్లాస్ ఆఫ్ బుక్, ఆఫ్ ఇందులో పేజెస్ కౌంట్ చేయాలి. బుక్ లో పేజెస్, సెల్ఫ్ కామా పేజెస్, సెల్ఫ్ డాట్ పేజెస్ ఈక్వల్ టు పేజెస్. సో మనకి బుక్ అనే క్లాస్ ఉందండి, అందులో ఒక వేరియబుల్ ఉంది పేజెస్ అనేది. సో ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం బుక్ కి. b1 ఈక్వల్ టు బుక్ ఆఫ్, ఫస్ట్ బుక్ లో 100 పేజెస్. సో మనకు ఒక క్లాస్ ఉంటే ఆ క్లాస్ కి రిలవెంట్ గా మనం ఎన్ని ఆబ్జెక్ట్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. ఒకటి 100 పేజెస్ ఉన్న బుక్, నెక్స్ట్ ఇంకొకటి 200 పేజెస్ ఉన్న బుక్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను నేను. b2 ఈక్వల్ టు బుక్ ఆఫ్ 200. అంటే ఏంటి, ఇప్పుడు b1, b2 అనేవి 2 ఆబ్జెక్ట్స్. ఈ 2 ఆబ్జెక్ట్స్ ని యాడ్ చేయాలి. మామూలుగా ప్లస్ ఆపరేటర్ అయితే ఏంటి, యాడ్ చేస్తుంది. మనం ఇచ్చిన ఇన్పుట్ ని బట్టి మనకి అవుట్పుట్ ఇస్తుంది యాడ్ చేసి. సో ఇవి ఆబ్జెక్ట్స్ ని యాడ్ చేస్తా లేదో చూద్దాం. ప్రింట్
b1 కామా b2 సారీ b1 ప్లస్ b2 రన్ చేసి చూద్దాం. ఇక్కడ చూడండి అన్సపోర్టెడ్ ఆపరెంట్ టైప్ ఫర్ ప్లస్ బుక్ అనేది క్లాస్ ఆబ్జెక్ట్. టైప్ కూడా చూద్దాం మనం. టైప్ ఆఫ్ b1 ఏ టైప్ ఉంటుంది, b2 కూడా అదే టైప్ ఉంటుందండి. చూడండి క్లాస్ ఆబ్జెక్ట్ అంట, బుక్ అనేది క్లాస్ ఆబ్జెక్ట్స్. సో క్లాస్ ఆబ్జెక్ట్స్ మీద ప్లస్ ఆపరేటర్ అనేది సపోర్ట్ చేయట్లేదు, కానీ దాన్ని మనం సపోర్ట్ చేసేలాగా చేయాలన్నమాట. దీనికి ఎర్రర్ వస్తుంది ఇప్పుడు. సో దీన్ని సపోర్ట్ చేసేలాగా చేయాలి అంటే మన ప్లస్ ఆపరేటర్ కి బ్యాక్గ్రౌండ్ లో ఒక ఫంక్షన్ ఉంటుందండి. పైథాన్ డెవలప్ చేసే వాళ్ళు ఒక ఫంక్షన్ రాసింటారు. అదేంటి అంటే యాడ్ ఈ మెథడ్, ఈ ప్లస్ ఆపరేటర్ వెనక ఉన్న మెథడ్ ఇదన్నమాట. ఈ మెథడ్ ని మనం మీనింగ్ మారుస్తున్నాం ఇప్పుడు. సెల్ఫ్ కామా అదర్. వీటిని మ్యాజికల్ మెథడ్స్ అంటారండి. ఎడిషన్ కి, సబ్ట్రాక్షన్ కి, మల్టిప్లికేషన్ అన్నిటికీ ఇలా మెథడ్స్ ఉంటాయి. ఈ మెథడ్స్ ని మనం మ్యాజికల్ మెథడ్స్ అంటాము. వీటి మీనింగ్ చేంజ్ చేస్తే దాన్ని ఆపరేటర్ ఓవర్లోడింగ్. ఇక్కడ రాస్తాను ఆపరేటర్ ఓవర్లోడింగ్. సో దాని మీనింగ్ చేంజ్ చేస్తున్నాం. ఇదేం రిటర్న్ చేయాలి? రిటర్న్ సెల్ఫ్ డాట్ పేజెస్ ప్లస్ ఈ అదర్ అంటే ఒకటేమో ఈ ఆబ్జెక్ట్ అండి, ఫస్ట్ ఆబ్జెక్ట్. మనం మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తాం. అదర్ అంటే ఇంకొక బుక్ అని. ప్లస్ అదర్ డాట్ పేజెస్. సో ఈ యాడ్ ఫంక్షన్ వెనక ఉన్న ఆపరేటర్ ఏంటి? ప్లస్ ఆపరేటర్. ఆ ప్లస్ ఆపరేటర్ డెఫినేషన్ మారుస్తున్నాం ఇక్కడ. సో ఇప్పుడు చూద్దాం. చూడండి ఇప్పుడు 300 క్లాస్ ఆబ్జెక్ట్స్ ని కూడా యాడ్ చేయగలిగింది. సో ఇలా సేమ్ మైనస్ కూడా అంతే. ఇప్పుడు చూడండి మైనస్ చేస్తే అవ్వదు. ప్రింట్ b1 మైనస్ b2 ఎర్రర్ వచ్చేస్తుంది. అన్సపోర్టెడ్ ఆపరెంట్ ఫర్ మైనస్ బుక్ ఆబ్జెక్ట్స్, అదే క్లాస్ ఆబ్జెక్ట్స్ ని మైనస్ చేయలేదు అంటారు. లేదు, నేను దానికి కూడా డెఫినేషన్ మార్చాలి అనుకుంటున్నాను. సో సబ్ట్రాక్షన్ కి మ్యాజికల్ మెథడ్ వచ్చేసి సబ్ అండి. రిటర్న్ సెల్ఫ్ డాట్ పేజెస్ మైనస్ అదర్ డాట్ పేజెస్. ఇప్పుడు పనిచేస్తుంది. చూడండి b1 లో 100 పేజెస్, b2 లో 200. 100 మైనస్ 200 మైనస్ 100 వచ్చింది. సో ఇలా మనకి చాలా మెథడ్స్ ఉంటాయి. మీరు ట్రై చేయండి వాటిని. నేను ఇక్కడ రాస్తాను ఏం మెథడ్స్ అని. మల్టిప్లికేషన్ కి ఇది డివిజన్, ఫ్లోర్ డివిజన్ అని ఉంటుంది. ఫ్లోర్ డివిజన్ అంటే ఏం లేదంటే డివైడ్ చేసినాక మనకి ఏమైనా డెసిమల్స్ వచ్చాయనుకోండి, ఆ డెసిమల్స్ ని ఎలిమినేట్ చేసి ఓన్లీ మనకి ఇంటీజర్ పార్ట్ ఇవ్వడానికి ఫ్లోర్ డివిజన్. నెక్స్ట్ మాడ్యులస్. నేను ఇక్కడ సింబల్స్ కూడా పెడతాను, ఏది ఏం సింబల్ ను ఓవర్ రైట్ చేస్తుందని. డివిజన్ అంటే స్లాష్, ఫ్లోర్ డివిజన్ అంటే డబుల్ స్లాష్, మాడ్యులస్ అంటే పర్సంటైల్. రిమైండర్ అండి మాడ్యులస్ అంటే. నెక్స్ట్ పవర్ అంటే డబుల్ స్టార్. ఇక్కడ చూపిస్తాను. పవర్ ఇంతకుముందు చెప్పినట్లేదు. 2 పవర్ 3 రాయాలి అంటే డబుల్ స్టార్ 3. 2³ అన్నట్టు ఇది. 2³ 8. లేదు అలా 3 పవర్ 4 ఇవ్వాలనుకుంటున్నాము ఇలా. సో పవర్ అంటే డబుల్ స్టార్ యూజ్ చేస్తామండి. సో ఇలాగే లెస్ దాన్, గ్రేటర్ దాన్, లెస్ దాన్ ఇది, గ్రేటర్ దాన్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు,
greater than or equal to. Greater than or equal to. సో ఇవన్నీ మ్యాజికల్ మెథడ్స్. ఇంకా చాలా ఉండొచ్చు. మనకి ఇంతవరకు తెలిస్తే సరిపోయిద్ది. ఇలా మనం ఏ మెథడ్ అయితే ఓవర్లోడ్ చేయాలనుకుంటున్నామో ఆ మెథడ్ కి ఇలా పెట్టి మనం ఏ ఆపరేషన్ అయితే చేయాలనుకుంటున్నామో అవన్నీ చేసేయచ్చు అనమాట. వీటన్నిటిని ఏమంటాం? మ్యాజికల్ మెథడ్స్. ఇది ఆపరేటర్ ఓవర్లోడింగ్ కాన్సెప్ట్. నెక్స్ట్ మెథడ్ ఓవర్ రైడింగ్ చూద్దామండి. మెథడ్ ని ఓవర్లోడ్ చేయలేము. మెథడ్స్ ని ఓవర్లోడ్ చేయలేము అంటే ఏంటి? M1 మెథడ్ డిఫైన్ చేసాము ఒక క్లాస్ లో. ఆ M1 మెథడ్ కి వేరే మీనింగ్ చెప్పాలి అంటే చెప్పలేము. ఇలా ప్లస్ ఆపరేటర్ అవి ఎందుకంటే మనం కస్టమైజ్డ్ గా రాస్తున్న మెథడ్స్ కాబట్టి. ఇవి ఆల్రెడీ ఇన్బిల్ట్ కాబట్టి ఆపరేటర్స్ ని ఓవర్ రైడ్ చేయగలుగుతున్నాం. కానీ మనం రాసే మెథడ్స్ ని ఓవర్లోడ్ చేయలేము, ఓవర్ రైడ్ చేయగలుగుతాము. చూద్దాం. మెథడ్ ఓవర్ రైడ్. ఇప్పుడు సేమ్ వేరియబుల్ కి మనం డిఫరెంట్ వాల్యూస్ ఇస్తున్నప్పుడు ఓన్లీ లేటెస్ట్ కి మాత్రమే స్టోర్ అవుతుంది. సేమ్ ఇలా క్లాస్ లో కూడా అంతే. క్లాస్ ఆఫ్ టెస్ట్ క్లాస్ లో డిఫరెంట్ మెథడ్స్ డిఫైన్ చేస్తాను. క్లాస్ ఆఫ్ M1 ప్రింట్ M1 మెథడ్ సారీ ఇక్కడ డెఫ్ అండి, క్లాస్ కాదు. సో ఇక్కడ ఏం ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయలేదు. నెక్స్ట్ సేమ్ అదే M1 మెథడ్ కి సెల్ఫ్ కామా ఏ ఒక ఆర్గ్యుమెంట్ పాస్ చేస్తున్నాం. ప్రింట్ మెథడ్ M1 with one argument. సేమ్ మెథడ్ 2 ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తాం. ఏ కామా M1 మెథడ్ with 2 ఆర్గ్యుమెంట్స్. ఇప్పుడు చూద్దాం. క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి దాని మీద M1 మెథడ్ కాల్ చేద్దాం. T ఈక్వల్ టు టెస్ట్ T డాట్ M1. ఏ మెథడ్ కాల్ అవుతుందండి? ఇప్పుడు లేటెస్ట్ గా ఏది ఉంటే అది కాల్ అవుతుంది. చూడండి ఇక్కడ ఎర్రర్ వస్తుంది. మిస్సింగ్ 2 రిక్వైర్డ్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ A అండ్ B. A అండ్ B అడుగుతుంది అంటే ఏంటి? ఈ మెథడ్ కాల్ చేయట్లేదు, ఈ మెథడ్ కూడా కాల్ చేయట్లేదు. A అండ్ B రెండు అడుగుతుంది కాబట్టి ఇది కాల్ చేస్తుంది. సో అంటే ఏంటంటే సేమ్ నేమ్ తో మనకి ఎన్ని మెథడ్స్ ఉన్నా సరే లేటెస్ట్ గా ఏదైతే ఉంటుందో అదే ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఇక్కడ పాస్ చేద్దాం. ఇక్కడ ఇంటీజర్స్ ఏం పాస్ చేయాలి, నంబర్స్ ఏం పాస్ చేయాలని ఏం లేదండి, మన ఇష్టం ఏమన్నా చేయొచ్చు. నేను ఒక ఇంటీజర్ ఒక స్ట్రింగ్ పాస్ చేస్తాను. సారీ, ఇది మెథడ్ లో కాబట్టి మనం ఇనిట్ మెథడ్ లో వేరియబుల్స్ డిఫైన్ చేస్తే ఈ క్లాస్ లో పాస్ చేయాలి. మనం డిఫైన్ చేసింది ఈ మెథడ్స్ లోపల. అంటే ఏంటి? లోకల్ వేరియబుల్స్ ఇవి. చూడండి, M1 మెథడ్ విత్ 2 ఆర్గ్యుమెంట్స్. సో మనకి ఇదే ప్రూఫ్ అనమాట, లేటెస్ట్ అది మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది అని.
సో పాలిమార్ఫిజం అంటే ఏం లేదు, సేమ్ మెథడ్ డిఫరెంట్ క్లాసెస్ లో ఉన్నప్పుడు డిఫరెంట్ గా బిహేవ్ చేస్తుంది, వాటి బిహేవియర్ డిఫరెంట్. సేమ్ అలానే ఆపరేటర్ ని ఓవర్లోడ్ చేయాలి. ఇక్కడ ఓవర్ రైడ్ ఓవర్లోడ్ రెండు జరుగుతుందండి. ఇక్కడ చూడండి, ఈ ప్లస్ ఆపరేటర్ నంబర్స్ ఇస్తే నంబర్స్ లాగానే బిహేవ్ చేస్తుంది, 30 ఇస్తుంది. ఒకవేళ స్ట్రింగ్ ఇస్తే స్ట్రింగ్స్ కి తగ్గట్టుగా బిహేవ్ చేస్తుంది. అంటే ఏంటి, దాన్ని ఎక్కడ ప్లేస్ చేస్తే ఆ సిచ్యువేషన్ కి తగ్గట్టు బిహేవ్ చేస్తుంది. దీన్ని పాలిమార్ఫిజం అంటాము. సేమ్ అలాగే ఈ యాడ్ మెథడ్, యాడ్, ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ ఇవన్నీ పైథాన్ లో డిఫాల్ట్ గా ఆపరేటర్స్ కి అసైన్ చేశారు. సో వాటిని ఓవర్ రైడ్ చేయాలి. అవి ఇంతవరకు ఏంటి, నంబర్స్ స్ట్రింగ్స్ ని మాత్రమే యాడ్ చేయగలుగుతాయి. సో మనం ఇప్పుడు క్లాస్ ఆబ్జెక్ట్స్ ని కూడా యాడ్ చేయాలనుకుంటున్నాం, దాని మీనింగ్ మార్చాం ఇక్కడ దాన్ని. సో ఇది ఆపరేటర్ ఓవర్లోడింగ్ అండి. ఓవర్ రైడింగ్ అంటే ఉన్నదాన్ని మొత్తం తీసేసి దాని మీనింగ్ మొత్తం మార్చేసి కొత్తగా రాయడం. ఓవర్లోడ్ అంటే ఉన్నదాన్ని ఇంకో ఫంక్షనాలిటీ ఎక్స్టెండ్ చేయడం. ఇక్కడ ఫంక్షనాలిటీ ఎక్స్టెండ్ చేసాం. ఇది చేసినప్పుడు ఏ ప్లస్ మీరు జస్ట్ 10+20 అంటే కూడా ఇది వర్క్ అవుతుంది ప్లస్ ఆపరేటర్ తో. దాంతో పాటు ఇవి కూడా వర్క్ అవుతాయి. సో ఓవర్లోడింగ్ అంటే ఉన్నదానికి ఎడిషనల్ ఫంక్షనాలిటీ, ఓవర్ రైడ్ అంటే ఉన్న మీనింగ్ తీసేసి కొత్తగా మీనింగ్ రాస్తున్నాం దానికి. ఎగ్జాంపుల్ చూద్దాం, మెథడ్ ఓవర్ రైడింగ్ కి ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇంకా క్లాస్ ఆఫ్ పి, def of property of self. డాష్, ఇంకా ఏదో ల్యాండ్ ఇలా ఉన్నాయి అనుకోండి. ఇవి అన్ని పేరెంట్ ప్రాపర్టీస్. సో ఇది ఒక మ్యారేజ్ బ్యూరో వెబ్సైట్ అనుకోండి, వాళ్ళకి మనం డిఫరెంట్ క్లాసెస్ క్రియేట్ చేయాలి. సో ఈచ్ పర్సన్ కి ప్రాపర్టీ ఎంత, నెక్స్ట్ వాళ్ళు ఎవరిని మ్యారేజ్ చేసుకుంటున్నారు, డెఫ్ ఆఫ్ మ్యారీ సెల్ఫ్, ప్రింట్. ఇక్కడ ఎవరిని మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళని ప్రింట్ చేయాలి. ఏదో సమ్ కీర్తి ఇద్దాం. నెక్స్ట్ చైల్డ్ క్లాస్ క్రియేట్ చేద్దాం. చైల్డ్ క్లాస్ కి పేరెంట్ ని ఇన్హెరిట్ చేయాలి. ఇక్కడ చేసిన తర్వాత ఇక్కడ కూడా మ్యారీ అనే మెథడ్ ఇద్దాం, మ్యారీ ఆఫ్ సెల్ఫ్. ఇక్కడ ఏంటి, ఈ మ్యారీలో నేను ఏం చెప్పట్లేదు, సారీ. పేరెంట్ పేరెంట్ క్లాస్ ని ఇక్కడ కాల్ చేయాలనుకుంటున్నాను, పేరెంట్ మెథడ్ ని. సో పేరెంట్ మెథడ్స్ ని కాల్ చేయడానికి మెథడ్ ఏంటండి మనకి, సూపర్ డాట్ మ్యారీ. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక నేమ్ ఇద్దాం, ఉషా ఇద్దాం. చైల్డ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం, చైల్డ్ ఈక్వల్ టు సి డాట్ ప్రాపర్టీ అనే క్లాస్ చైల్డ్ లో లేదండి, మనం చైల్డ్ లో కాల్ చేస్తున్నాము. ఎందుకంటే దాన్ని ఇన్హెరిట్ చేసుకున్నాం కాబట్టి పేరెంట్ నుంచి. సి డాట్ మ్యారీ, రన్ చేసి చూద్దాం. చూడండి, ప్రాపర్టీలో గోల్డ్, క్యాష్, ల్యాండ్ వచ్చింది. మ్యారీలో పేరెంట్ లో ఉన్న నేమ్ వచ్చింది, చైల్డ్ లో ఉన్న నేమ్ వచ్చింది. ఎందుకంటే ఇక్కడ మనం సూపర్ మెథడ్ కాల్ చేస్తున్నాం, నాకు రెండు కావాలనుకుంటున్నాను కాబట్టి నేను రెండు ఉంచాను ఇక్కడ.
సూపర్ డాట్ మ్యారీ అంటే ఈ పేరెంట్ క్లాస్ మెథడ్ ఇక్కడికి వచ్చేస్తుంది, అది కాల్ అవుతుంది. ఇక్కడ ఇవ్వలేదు అనుకోండి, ఒకవేళ జస్ట్ మ్యారీ అంటే ఓన్లీ చైల్డ్ క్లాస్ లో ఉన్న మ్యారీనే జరుగుతుంది. ఎందుకు మనం చెప్పుకున్నాం ఇందాక, ప్రిఫరెన్స్ ఇస్తున్నప్పుడు ఫస్ట్ చైల్డ్ క్లాస్ లో చెక్ చేసుకుంటది సేమ్ నేమ్ తో మనకి ఉందా లేదని. ఉంటే ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది. పేరెంట్ క్లాస్ గురించి వరి అవ్వద్దు. వాళ్ళది అంటే ఏదైనా సరే మన దగ్గర లేనప్పుడే మనం పక్క వాళ్ళ దగ్గరికి వెళ్తామండి. సేమ్ ఇక్కడ కూడా అంతే. ఆల్రెడీ వీళ్ళ దీని దగ్గర మ్యారీ అనే ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి పక్క దానికి వెళ్ళదు. ఒకవేళ లేనప్పుడు అక్కడికి వెళ్తుంది. సో చూడండి, ఇప్పుడు ఓన్లీ త్రిష వచ్చింది సూపర్ క్లాస్ ని ఇన్హెరిట్ చేయకపోతే. లేదు నాకు రెండు కావాలి అనుకుంటే ఇలా రెండు పెట్టుకోవచ్చు. సూపర్ మెథడ్ తోటి పేరెంట్ పేరెంట్ మెథడ్ ని కాల్ చేసి మనకి ఇక్కడ కూడా ఏమైనా కస్టమైజ్ గా ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. సో ఇది పాలిమార్ఫిజం అండి. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లేదు. ఓకే, నెక్స్ట్ అబ్స్ట్రాక్ట్ క్లాస్. అబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటే ఏంటంటే అండి, మనం ఏదైనా ప్రెజెంటేషన్ ఇస్తున్నప్పుడు మనం జస్ట్ అవుట్లైన్ ఇస్తాము. మన ప్రెజెంటేషన్ దేనిపైన ఉంటుంది, మన టాపిక్ ఏంటి, జస్ట్ అవుట్లైన్ ఇస్తాము. సేమ్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ లో కూడా అంతే. జస్ట్ మనకి అంటే కంప్లీట్ పర్పస్ ఏంటో తెలియదు, కంప్లీట్ ఫంక్షనాలిటీ మనకు తెలియదు. మనం కోడ్ రాస్తున్న టైంకి మనకి కంప్లీట్ ఫంక్షనాలిటీ తెలియదు. కానీ ఏంటి, జస్ట్ మనకు ఒక క్లాస్ ఉండాలి అని తెలుసు, ఒక మెథడ్ ఉండాలని తెలుసు, అంతే. ఇంకేం చేయాలో మనకి ఏం తెలియదు. మిగతావంతా తర్వాత తెలుస్తుంది, జస్ట్ ఒక ప్లేస్ హోల్డర్ లాగా అనమాట. అంటే మనకి ఇప్పుడు ల్యాండ్ ఉంది, అందులో ఇల్లు కట్టుకోవచ్చు అని తెలుసు, కానీ ఎలాంటి ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నామా, ఇండిపెండెంట్ కట్టుకోవాలనుకుంటున్నామా, అపార్ట్మెంట్ మనకేం తెలియదు. జస్ట్ ఒక ఇల్లు అయితే కట్టుకోవాలనుకుంటున్నాం. సో దాన్ని అబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటారండి. ఇన్కంప్లీట్ ఫంక్షనాలిటీ. సో జస్ట్ మనం ఒక బ్లూ ప్రింట్ క్రియేట్ చేసి అలా పెడతాము. ఆ బ్లూ ప్రింట్ లో అన్ని డీటెయిల్స్ ఉండవు, జస్ట్ ఒక బిల్డింగ్ ఉండాలని తెలుసు కానీ ఎలాంటి బిల్డింగ్ ఏంటా అసలు ఏమీ తెలియదు, ఏం డీటెయిల్స్ తెలియదు. అలాంటప్పుడు మనం అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ కి వెళ్తాము. చూద్దాం, క్లాస్ ఆఫ్ టెస్ట్. అబ్స్ట్రాక్ట్ మెథడ్ అని తెలియడానికండి @abstract మెథడ్ అనే డెకరేటర్ ని వాడతాము. ఈ డెకరేటర్ మనం ఎక్కడ డిఫైన్ చేసే పని లేదు, డిఫాల్ట్ గా పైథాన్ తో వస్తుంది. సో అబ్స్ట్రాక్ట్ మెథడ్, ఇందులో ఒక మెథడ్ డిఫైన్ చేస్తున్నాను. M1 అనే మెథడ్ చెప్పాను కానీ M1 లో ఏం చేయాలో నాకు తెలియదు. యాడ్ చేయాలా, మల్టిప్లై చేయాలా, లేదంటే ఏదన్నా ప్రింట్ స్టేట్మెంట్స్ రాయాలా, ఏం లాజిక్ ఇంప్లిమెంట్ చేయాలనేది నాకు తెలియదు ఇంకా ఇప్పుడే. సో నేను జస్ట్ పాస్ అని రాస్తాను. ఇది రన్ చేస్తానండి. ఎర్రర్ వచ్చింది, నేమ్ ఎర్రర్, నేమ్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఈస్ నాట్ డిఫైన్డ్. అంటే ఏంటి, ఇక్కడ రాసిన డెకరేటర్ నాట్ డిఫైన్డ్ అంట. సో ఇది వాడుకోవాలి అంటే ఒక మాడ్యూల్ ఉంటుంది పైథాన్ లో, ఫ్రమ్ ఏబిసి. ఏబిసి అంటే అబ్స్ట్రాక్ట్ బేస్ క్లాస్, ఇంపోర్ట్ స్టార్. ఈ అబ్స్ట్రాక్ట్ బేస్ క్లాస్ లో ఉన్న మాడ్యూల్స్ అన్నిటిని ఇంపోర్ట్ చేసుకోమని చెప్తున్నాము. ఏబిసి అంటే అబ్స్ట్రాక్ట్ బేస్ క్లాస్. సో ఇప్పుడు ఏం ఎర్రర్ రాలేదు, ఏం ఎగ్జిక్యూట్ కూడా అవ్వలేదు, ఎందుకంటే మనం ఇక్కడ ఏం ఫంక్షనాలిటీ చెప్పలేదు, రిటర్న్ చేయమని చెప్పలేదు, ప్రింట్ చేయమని చెప్పలేదు, ఇంకేమీ చేయమని చెప్పలేదండి. జస్ట్ మనకి ఉంటది, ఒక క్లాస్ ఉంటది, అంతవరకే తెలుసు. నెక్స్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం దీనికి. t ఈక్వల్ టు టెస్ట్. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు దాని మీద మెథడ్స్ అప్లై చేయడానికి ఏం లేదు, జస్ట్ t.m1 చేయొచ్చు కానీ మనకి ఏం అవుట్పుట్ రాదు, ఎందుకంటే M1 లో జస్ట్ పాస్ అని రాసాము. చూడండి, ఏం ఎర్రర్ రాలేదు, ఎగ్జిక్యూషన్ జరిగింది కానీ ఏం ఎర్రర్ రాలేదు, ఎందుకంటే మనం ఏం ఫంక్షనాలిటీ ఇక్కడ రాయలేదు కాబట్టి. నెక్స్ట్ సో నేను జస్ట్ క్లాస్ క్రియేట్ చేసినాను. నాకు ఇక్కడైతే M1 మెథడ్ ఉండాలని తెలిసింది, కానీ కొన్నిసార్లు ఏంటి, నాకు అసలు ఏ మెథడ్ ఉంటుందో కూడా తెలియదు, ఏ మెథడ్స్ ఉండాలి కూడా తెలియదు నాకు, జస్ట్ క్లాస్ ఉండాలని తెలుసు అంతే.
జస్ట్ ఇందులో పాస్ అని రాస్తాను. ఇంకా ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను. సో ఇక్కడ కూడా ఎగ్జిక్యూషన్ జరిగింది కానీ మనకి అవుట్పుట్ రాలేదు. ఇలాంటి వాటిని కాంక్రీట్ క్లాస్ అంటారండి. దీన్ని కాంక్రీట్ క్లాస్. ఇది అబ్స్ట్రాక్ట్ మెథడ్. మనం అబ్స్ట్రాక్ట్ మెథడ్ అని డెకరేటర్ డిఫైన్ చేసాం కాబట్టి ఇది అబ్స్ట్రాక్ట్ మెథడ్. ఇది కాంక్రీట్ క్లాస్. ఇది కాంక్రీట్ క్లాస్ వితౌట్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ అండి. కాంక్రీట్ క్లాస్ వితౌట్ ఎనీ అబ్స్ట్రాక్ట్ మెథడ్. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. సో క్లాస్ టెస్ట్, ఇందులో ఒక అబ్స్ట్రాక్ట్ మెథడ్. ఈ మెథడ్ లో జస్ట్ నేను ఏదో ప్రింట్ స్టేట్మెంట్ రాస్తున్నాను. ప్రింట్ హలో వరల్డ్. మనకి ఓన్లీ పార్షియల్ ఫంక్షనాలిటీ తెలిసింది, కంప్లీట్ గా కూడా తెలియలేదు ఇక్కడ కూడా. అంటే ఇట్లా అబ్స్ట్రాక్ట్ మెథడ్ చెప్తే ఏంటంటే నెక్స్ట్ టైం మనం ఎక్కడైనా యూస్ చేసినప్పుడు దాని ఫంక్షనాలిటీని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు ఇంకా. సో ఇలా చెప్పకపోతే ఇక్కడ ఉన్నది మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుందండి. ఇలా అబ్స్ట్రాక్ట్ మెథడ్ అని చెప్పినప్పుడు దాన్ని ఎక్స్టెండ్ చేయడానికి ఉంటుంది మనకి. డాట్ అన్నమాట. సో ఇది జస్ట్ నార్మల్ ఫంక్షన్ అండి. అబ్స్ట్రాక్ట్ మెథడ్ తప్పితే మిగతా అంతా మనకి తెలిసిందే. ఇక్కడ కొత్తగా ఏం లేదు. సో ఇలా డిఫైన్ చేస్తారండి. వీటి ఫంక్షనాలిటీ వచ్చినప్పుడు మళ్ళీ సేమ్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ అని చెప్పి అందులో M1 పెట్టి మళ్ళీ ఫంక్షనాలిటీ కంప్లీట్ చేస్తాము. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక వెహికల్ అని అనుకున్నాం. క్లాస్ ఆఫ్ వెహికల్. దీన్ని అబ్స్ట్రాక్ట్ క్లాస్ అని చెప్పాలంటే ఇది ABC అని పాస్ చేస్తామండి. ఇక్కడ ABC అంటే అబ్స్ట్రాక్ట్ బేస్ క్లాస్. ఇందులో అబ్స్ట్రాక్ట్ మెథడ్. ఈ మెథడ్ లో వెహికల్ కి ఎన్ని నంబర్ ఆఫ్ వీల్స్ ఉంటాయో చెప్దాం. నంబర్ ఆఫ్ వీల్స్. సో ఇక్కడ మనం పాస్ చేసే వెహికల్ ని బట్టి ఉంటుంది. బస్ అయితే 4, ఆటో అయితే 3, అలా మనం పాస్ చేసే వెహికల్ ని బట్టి ఉంటుందండి. సో మనకి ఇప్పుడు ఏం వస్తుందో మనకు తెలియదు, జస్ట్ పాస్ అని రాద్దాం. నెక్స్ట్ ఇక్కడ క్లాస్ ఆఫ్ బస్. బస్సుకి వెహికల్ అనేది పేరెంట్ క్లాస్. ఇప్పుడు ఈ వెహికల్ ఏంటంటే ఇన్కంప్లీట్ క్లాస్ అన్నమాట. ఇది ఈ ఇన్కంప్లీట్ క్లాస్ ని మనం ఇప్పుడు కంప్లీట్ చేస్తున్నాము. వెహికల్ అనేది పేరెంట్ దీనికి. వెహికల్ లో ఉన్న మెథడ్స్ అన్ని బస్ లో అప్లై చేయొచ్చు. ఇప్పుడు ఈ మెథడ్ ని కూడా కంప్లీట్ చేద్దాం. నంబర్ ఆఫ్ వెహికల్స్ రిటర్న్ 6 అని పెడదాం బస్ కి. అలాగే సేమ్ ఇంకో ఆటో క్లాస్ క్రియేట్ చేద్దాం. ఆటోకి 3.
సో క్లాస్ క్రియేషన్ అయిపోయిందండి. ఇదేంటి ఫస్ట్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఇది. ఇందులోకి ఏమొస్తుందో ఏం జరగాలో మనకు తెలియదు. నంబర్ ఆఫ్ వెహికల్స్ అని అనే మెథడ్ ఒకటి ఉంటది. కానీ అందులో ఎన్ని ఫిక్స్డ్ నెంబర్ ఉంటుందో కూడా మనకు తెలియదు. సో దీన్ని ఒక పేరెంట్ క్లాస్ గా తీసుకొని చైల్డ్ కి పంపిస్తున్నాం. బస్ ఏ వెహికల్ అయితే ఆ వెహికల్ కి పంపిస్తున్నాము. బస్ అయితే బస్, ఆటో అయితే ఆటో, ఏదైతే అది పంపిస్తున్నాము. అందులో దానికి తగ్గట్టు ఆ వెహికల్ కి తగ్గట్టుగా ఈ మెథడ్ ని కూడా కంప్లీట్ చేస్తున్నాము. నంబర్ ఆఫ్ వీల్స్ అనే మెథడ్ ని. సో ఇక్కడ చూద్దాం. బి ఈక్వల్ టు బస్. ఇక్కడ మనం రిటర్న్ రాస్తాం కాబట్టి పైన వీటిలో రిటర్న్ చేస్తాం కాబట్టి అది ప్రింట్ అవుతుంది. మనం ప్రింట్ రాస్తేనే ప్రింట్ అవుతుంది. బి డాట్ బి అనేది బస్ ఆబ్జెక్ట్ అండి. ఇందులో మెథడ్ ఏంటి? నంబర్ ఆఫ్ వీల్స్. సేమ్ అలాగే ఏ ఈక్వల్ టు ఆటో. ప్రింట్ ఏ డాట్ నంబర్ ఆఫ్ వీల్స్. నెంబర్ ఆఫ్ వీల్స్ ఆఫ్ సమ్ ఆబ్జెక్ట్ వస్తుందా? ఇక్కడ బ్రాకెట్స్ పెట్టడం మర్చిపోయింది. ఎక్కడ పాస్ చేయలేను సెల్ఫ్. ఆటో డాట్ నంబర్ ఆఫ్ వీల్స్. వన్ పొజిషన్ ఆఫ్ సెల్ఫ్ పాస్ చేసాం కదా. సారీ ఇక్కడ బ్రాకెట్స్ లేవు. సో బస్ కి 6 వచ్చాయి, ఆటోకి 3 వచ్చాయి. ఇలా అండి అబ్స్ట్రాక్ట్ బేస్ క్లాస్ ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఫ్రమ్ ఏబిసి ఇంపోర్ట్ స్టార్ అని పెట్టుకోవాలి. పెట్టుకుంటే మనకి అబ్స్ట్రాక్ట్ బేస్ క్లాస్ లో ఉన్న మెథడ్స్ అన్ని ఇంపోర్ట్ అవుతాయి. కొంచెం మనం క్లాస్ ని అబ్స్ట్రాక్ట్ క్లాస్ గా చేయాలి అనుకుంటే, సారీ, మనం క్లాస్ ని అబ్స్ట్రాక్ట్ క్లాస్ గా డిఫైన్ చేయాలి అనుకుంటే ఈ క్లాస్ లోకి ఈ వేరియబుల్ పంపించాలి ఏబిసి అనేది. సో ఆ తర్వాత ఆ క్లాస్ ని మనం పేరెంట్ క్లాస్ గా యూజ్ చేసుకొని లోపల ఉన్న మెథడ్స్ ని కంప్లీట్ చేస్తాము. సో ఇంతవరకు తెలిస్తే సరిపోతుంది. అబ్స్ట్రాక్ట్ బేస్ క్లాస్ అనేది చాలా పెద్ద కాన్సెప్ట్, కానీ మనకి ఇంతవరకు తెలిస్తే సరిపోతుంది. సో అవి అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అని చెప్పాలంటే ఇలా @ అబ్స్ట్రాక్ట్ మెథడ్ అని చెప్పి రాస్తాము. సో ఇది అబ్స్ట్రాక్షన్ అండి. అబ్స్ట్రాక్ట్. నెక్స్ట్ ఎన్క్యాప్సులేషన్, అది రేపు చెప్తాను. ఎన్క్యాప్సులేషన్ అయ్యాక, ఎన్క్యాప్సులేషన్ ఏం లేదండి, జస్ట్ చిన్న కాన్సెప్ట్. టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ ఉంటుంది అందులో. నెక్స్ట్ పాండాస్. ఈ రెండు కంప్లీట్ చేస్తే పైథాన్ అవుతుంది. పాండాస్ ఒక 2-3 క్లాసెస్ పడుతుందిలేండి. ఓకే. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి ఇంతవరకు. నో అండి. ఓకే అండి, ఓకే. థ్యాంక్ యూ. రేపు కంటిన్యూ చేద్దాం. యా, షూర్.